కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజు యువ వికాసం స్కీమ్ ఈరోజు సిబిల్ పేరుతో చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు లోనుకు అడ్డంగా మారిందనడానికి ఈరోజు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు సిబిల్ రిపోర్ట్ పేరుతో రాజు యువ వికాసం స్కీమ్లో చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు దూరం అవుతున్నారు. వాళ్ళు చిన్న చిన్న లోన్లు తీసుకొని వెహికల్స్ లోన్స్, హోమ్ లోన్స్ తీసుకొని గత కరోనా మూమెంట్లో కానీ తర్వాత కానీ జరిగిన పరిణామాలలో చాలామంది సిబిల్ రిపోర్టు ప్రామాణికంగా తీసుకుంటే లోన్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి అధికారులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్కు సంబంధించి మీరు కొన్ని సడలింపులు చేసి బ్యాంకర్స్కు సూచనలు కొన్ని చేసి ఈ సిబిల్ ప్రామాణికం కాకుండా లోన్స్ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మేము బీసీ సమాజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకొరకంటే 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్లు ఇచ్చే ఈ స్కీమ్లో భాగంగా చాలామంది బ్యాంకర్స్ ఈరోజు సిబిల్ రిపోర్టు సరిగ్గా లేదనే పేరుతో ఈరోజు లోన్స్కు అడ్డంగా మన సందర్భాలు చాలా కనిపిస్తాయి. కాబట్టి మేము ఏమంటే ప్రభుత్వానికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కలెక్టర్ల నుంచి బ్యాంకర్స్కు అధికారులు ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ రాజు యువ వికాస స్కీమ్లో అర్హులైన వారందరికీ కూడా రుణాలు ఇప్పించి వాళ్ళను సొంతంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారం పెట్టుకుని ముందుకు విధంగా మీరు సహకరించాలని కోరుచున్నాం. దీన్ని సిబిల్ మాత్రం ఖచ్చితంగా ప్రామాణికంగా కాకుండా చూడాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. ఈరోజు సామాజిక న్యాయపరంగా అందరికీ రుణాలు దక్కాలంటే అణగారిన వర్గాలకు మీరు సముచిత స్థానం కల్పించాలి. లేదంటే మళ్ళీ అగ్రవర్ణాల వరకే అగ్రతామం దక్కే విధంగా ఈరోజు ఉంటుంది. ఎందుకంటే సిబిల్ ప్రామాణికంగా తీసుకుంటే ఈరోజు అగ్రవర్ణాలే ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అత్యధిక లోన్లు వాలిపోయే అవకాశం ఉంటుంది. మీరు పేదవారికి రుణాలు ఇచ్చి ఆదుకున్నామనంటే ఒకటే, ఈరోజు ఆ సిబిల్ ప్రామాణికం కాకుండా కొన్ని సడలింపించి ఈరోజు మా సామాజిక న్యాయంగా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలను ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం.